సార్ మరో కీలక అంశం ఏంటంటే పీవీ అంటేనే తెలుగు వాళ్ళ టీవీ అని చెప్పుకుంటాం. సోషల్ రిఫార్మ్స్ కానీ, ఎకనామిక్ రిఫార్మ్స్ కానీ, దెన్ సీఎం స్థాయి నుంచి పీఎంగా అలాంటి ఒక వ్యక్తికి భారతరత్న వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పీవీ గురించి చెప్పమంటే భారతరత్న సాయి రెడ్డి విల్ టెల్ యూ అనేది అది ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి అలాంటి స్పందన రావడం అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి అనేది వాళ్ళ ఆయన వైఖరి ఏంటి, మీడియాని ఫేస్ చేయడానికి ఆయనకున్న ఇన్సెక్యూరిటీ ఏంటి అనేది నిన్న పార్లమెంటు వేదికగా జాతీయ మీడియా సమక్షంలో ఆయన రుజువు చేసుకున్నారు. ఇవాళ పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వారు మాజీ కేంద్ర మంత్రి, మాజీ ప్రధానమంత్రి. ఏ కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశం జరిగిందో, ఏ రాజకీయ పార్టీతో అయితే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి ఆ స్థాయి అవకాశాలు కల్పించిందో, ఏ రాజకీయ పార్టీ ద్వారా తన రాజకీయ అరంగేట్రం జరిగిందో ఆ రాజకీయ పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన నాయకుడు ఆయన. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఒక ఆయనకి ఒక పదవి, ఒక గౌరవం దక్కిన సందర్భంలో అయినా పదవి దక్కినా వారిని అభినందించాలి. ఇటువంటి భారతరత్న లాంటి దేశ అత్యున్నత పౌర పురస్కారం అది వారికి దక్కిన సందర్భంగా అయినా సరే వారికి అభినందనలు తెలపాల్సిన కనీస మాత్రపు బాధ్యత మీ మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఆ సాంప్రదాయాన్ని, ప్రమాణాన్ని ఏ స్థాయిలో కూడా పాటించట్లా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.